ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం నూతన సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ సంతానం సంసారం రాజయోగం తరించిన కార్యం బిజినెస్ వేరే దేశం యాత్ర అలాగే యోగ బలం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది ఆరోగ్య బలంది కుటుంబ బలంది మానసిక బలంది చేసే పనిది గ్రహ యోగ బలాలది నవగ్రహ యోగ బలాలది నరగ్రహ యోగ బలాలది వ్యాంధ్యా కరెక్ట్ది అనుకున్న కోరిక మాట జాతక బలానికి గోపాలకృష్ణుడు వచ్చిండండి. షిరిడి సాయిబాబు వచ్చిండు వీరి పేరు మీద. శ్రీకృష్ణుడు వచ్చిండు, షిరిడి సాయిబాబు వచ్చిండు. ఈ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు నడుస్తుందండి వీరి పేరు మీద. కానీ ఎల్నాటి శని ప్రభావం అంటే 3 రకాలు వస్తుందండి. పొంగు మంగు కుంగు అనే 3 రకాలు వస్తుందండి. పొంగు అంటే 2.5 సంవత్సరాలు మాత్రం తిరుగు ఉండదు. ధన విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో అలాగే మాత్రం సంసార విషయంలో సంతాన విషయంలో ఉద్యోగ విషయంలో పర్సనల్ లైఫ్లో ఏ విషయంలో అయినా సరే వారు మట్టి పట్టుకున్న మాణిక్యం లెక్క ఉంటుంది. కానీ మాత్రం మంగు అంటే మానసిక బాధలు ఎనలేని ఆశలు కల్పించి మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయండి. లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టి ఒకటేసారి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి. ఇది 2వ స్థానం. 3వ స్థానం కుంగు. ఇప్పుడు వీరికి నడుస్తుంది కుంగు. వీరి జాతక బలానికి లాస్ట్ ఘడియ శని నడుస్తుందండి వీరి జాతక బలానికి వీరి పేరు మీద. కానీ ఎనిలాంటి శని ప్రభావం ఉన్నందువలన చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఈ రాశివారి జాతకంలో. ఎక్కడ పోయినా కుటుంబ చికాకులు ఉంటాయి. అలాగే సంతానం వీరి మాట వినకపోవటం, అలాగే భార్యాభర్తలతో వివాదాలు రావటం, అలాగే మాత్రం చుట్టాలతో వివాదాలు రావటం, అలాగే సన్నిహితులు దూరం కావటం, అలాగే మాత్రం వీరు ఎంత మంచి చేద్దామనుకున్న వీరిని అపార్థం చేసుకోవడం, అలాగే వీరితో మంచిగా ఉన్నవారు చెడుగా ప్రవర్తించటం, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరితో పనిచేసిన కొలీగ్స్ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, లేదా విద్యారంగంలో ఉంటున్నవారు కావచ్చు, చాలా వరకు మాత్రం అతలకుతలమయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయండి వీరి జాతక బలానికి. నవగ్రహాల్లో వీరికి మాత్రం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 5 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా వీరికి మాత్రం 50% బాగుందండి, 50% ఇబ్బందులు చాలా ఉన్నది వీరి రాశి వారికి. ఎల్నాటి శని ప్రభావం చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం నవగ్రహాలని పూజ చేయడం, శనేశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది. వీలైతే మాత్రం శని సింగణాపూర్ పోయి మాత్రం మహారాష్ట్ర ప్రాంతంలో షిరిడి ప్రాంతంలో మాత్రం శని సింగణాపురంలో అక్కడ శనీశ్వర ఆలయం ఉంది, అక్కడ పోయి పూజ చేయడం మంచిదండి. లేకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి అనే గ్రామం ఉంది, అక్కడ మందేశ్వర ఆలయం ఉందండి, అక్కడ పోయి కూడా పూజ చేస్తే చాలా వరకు మంచిది. లేదా మన ప్రాచీన కాలం ప్రకారం ఇంకా చాలా వరకు పూజలు ఉన్నాయండి. శనేశ్వరుని ఏదో రకంగా మాత్రం ప్రసన్నం చేసుకోవడం పూజ చేసుకోవడం చాలా వరకు మంచిది. అది చేసుకుంటే వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక కళాకారులకు కలిసి వస్తుందండి వీరి జాతక బలానికి. ఇక శతభిష నక్షత్రం రాహు మార్గదర్శ కాబట్టి మాత్రం వీరు తట్టుకునే శక్తి ఉంటుంది వీరి రాశి వారికి. నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధన విషయంలో రుణ విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం పుట్టిన ఘడియ మంచిగా ఉంటుంది రాహు మార్గదర్శ కాబట్టి. వీరికి లక్కీ నెంబర్ 4 వస్తుందండి, అలాగే 8 వస్తుంది. అలాగే వీరికి శనివారం మంగళవారం అచ్చుబాటు ఉంటుంది. వీరికి పడమర దిక్కు, అలాగే నైరుతి దిక్కు, అలాగే తూర్పు దిక్కు, ఈ 3 దిక్కులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వారు పూర్వాభద్ర నక్షత్రం వారు చాలా వరకు మంచి లక్ష్మీకళ యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఈ పూర్వభద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం, వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. ముఖ్యంగా మాత్రం నల్లని గోవుని కానీ ఖచ్చితంగా మాత్రం వీరి జాతకాన్ని గోశాలలో మాత్రం ఇవ్వటం చాలా వరకు మంచిదండి. నల్లని గోవులు కానీ నల్ల చారాలున్న గోవులు కానీ ఇవ్వటం మంచిది. నల్లని గోవుని దొరకటం అసాధ్యం, చాలా వరకు ఇబ్బందికరం కాబట్టి నల్లని గోవులు చారాలున్న గోవుని గోశాలలో దానం ఇవ్వటం కూడా చాలా మంచిది. వీలైతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దున్నపోతుని కూడా, అలాగే మన
కొన్ని జీవరాశుల్ని కూడా నలుపు కలర్వి ఇచ్చే అవకాశం ఉంటుందండి. అలా ఇచ్చినా కూడా వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ ఇనుము వ్యాపారం విసర్జించాలండి. అలాగే వీరి జ్యోతిష బలంలో పాత వస్తువులు ఉంటే ఇంట్లో ఏదైనా పాత వస్తువులు అంటే ఖరాబ్ అయినాయి, అంటే రిపేర్ అయినాయి, ఆ రిపేర్ అయిన వస్తువులు అమ్మకుండా మాత్రం వారు పక్కన విసర్జించడం, వేరే వారికి ఇవ్వడం చాలా వరకు మంచిదండి. వీరి మీద నష్టాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహ విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో, కుటుంబ విషయంలో ఇబ్బందులు ఉన్న వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం మీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా ఖడ్గమాల అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే వీరభద్రుడికి పూజ చేయడం చాలా మంచిది. వీరభద్రుడు అంటే ఎవరు కాదు, శివుడు అండి. ఆ శివుడే ఆయన శాంతగుణంలో ఉంటాడు, రౌద్రగుణంలో ఉంటాడు. రౌద్రగుణంలో ఉన్నప్పుడు వీరభద్రుడు స్వామి అని అంటారు కాబట్టి వీరభద్ర స్వామిని కొలవడం కూడా చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి ఇంటి మీద నరఘోష, నరబాధలు, చిక్కులు చికాకులు, ఆర్థిక బాధలు, ఆరోగ్య బాధలు, అనారోగ్య బాధలు ఉన్నవారు మాత్రం కరెక్ట్ ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జాతకను కులదేవతను ఆరాధన చేయడం మంచిది. అలాగే మాత్రం వీరి ఇంట్లో గంగానమ్మ పూజ కానీ, లేదా రేణుక ఎల్లమ్మ పూజ కానీ, లేదా మాత్రం మైసమ్మ పూజ కానీ, కట్ట మైసమ్మ పూజ కానీ, అలాగే బాపన ఎల్లమ్మ పూజ కానీ, అలాగే ముత్యాలమ్మ పూజ కానీ, నల్లపోచమ్మ పూజ కానీ, చాలా వరకు కులదేవతలు ఉంటారండి. ఆ కులదేవతల పూజ ఉంటే కూడా చేయటం చాలా వరకు శ్రేయస్కరం వీరి పేరు మీద. అలాగే సంతాన దోషం, సంసార దోషం, కుటుంబ దోషం, అలాగే మాత్రం ఆకస్మికంగా ప్రమాదాలు జరగటం, కోర్టు కేసులు రావటం, లేదా యాక్సిడెంట్లు జరగటం, అనుకోకుండా అబండాలు రావటం, చాలా వరకు పీకల్లోతో ఇబ్బందులు వచ్చిన సంఘటనలు ఉంటే మాత్రం వీరు నాగేంద్రుడిని పూజ చేయాలండి. నాగేంద్రుడికి మాత్రం పూజ చేయాలంటే వీరి జాతక బలానికి ఎక్కడైనా కన్నె పుట్టలు ఉంటాయండి, లేదా పెద్ద పుట్టలు ఉంటాయి. ఎర్రమట్టితో కన్నె పుట్టలు ఉన్న చోట మాత్రం అక్కడ కొద్దిగా మట్టి తీసుకుపోయి మాత్రం ఆ మట్టి తీసుకుపోయి మాత్రం పడగలెక్క చేసి ఆ ప్రాంతంలోనే పడగలెక్క చేసి పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ఇది నాగేంద్రుడు పూజ చేసే వరకు కన్యలకు, వివాహం కాని స్త్రీలకు, అమ్మాయిలకు చాలా మంచిది. సంతానం లేని వారికి మంచిది. అలాగే వివాహమైన సంసారంలో ఇబ్బందులు పడుతున్న వారికి మంచిది. ఆర్థిక బాధలు ఉన్న వారికి మంచిది. వంశ ప్రకారం నాగదోషం ఉన్న వారికి మంచిది. అలాగే కర్కట దోషం అంటే కాలకూట విషం లెక్క చాలా ఇబ్బందులు ఉంటాయండి. వారి జీవితం ఆత్మహత్య చేసుకోవాలా, సంపాలా, నరకాలంతా చాలా బాధలో ఉంటారు. అలాంటి ఇబ్బందులు ఉన్నవారు అలా పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరికి ముఖ్యంగా మాత్రం అన్ని వస్త్రాలు మంచిదేనండి. ఏ వస్త్రం అయితే దోషం లేదు. అని వ్యాపారం చేసేవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు అయితే తప్పకుండా ఉన్నాయండి. బ్యాంకులోనూ రుణం తీయాలనుకునేవారు కూడా కలిసి వస్తుంది. గృహ నిర్మాణం కట్టాలనుకునేవారు, కొనాలనుకునేవారు, అమ్మాలనుకునేవారు ఈ మొదటి 6 నెలలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. కానీ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం ఇబ్బందులు వస్తుంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం. రెండవది శ్రీశైలం మల్లికార్జున స్వామి వెళ్ళి అలాగే మాత్రం అక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి వెళ్ళి ఆడి నుంచి మాత్రం వీరు శ్రీకాళహస్తికి ఒకటే నెలలో దర్శనం చేస్తే, ఈ 3 ప్రాంతాల్లో దర్శనం చేస్తే వారు చాలా కాలం నుంచి కోరుకుంటున్న కోరిక మాత్రం తప్పకుండా జరిగే అవకాశం ఉందండి. ఫస్ట్ శ్రీశైలం మల్లికార్జున స్వామికి దర్శనం చేసి, సాక్షి గణపతికి పూజ చేసి, అక్కడి నుంచి మాత్రం మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి, అంటే నీటిలో ఉంటాడు ఆ వినాయక స్వామి, అక్కడ పూజ చేసి ఆడ నుంచి శ్రీకాళహస్తికి పోయి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం. అలాగే మాత్రం శివునికి ఆరాధన చేస్తే వారు కోరుకున్న కోరిక తప్పకుండా మాత్రం 100కి 100% అయ్యే అవకాశం ఉందండి. ఆ శనీశ్వరుని బాధలు కూడా తొలగే అవకాశం ఉందండి. ఆ నవగ్రహ బాధలు తొలగే అవకాశం ఉన్నాయండి. కానీ ముఖ్యంగా ఈ రాశి వారి జ్యోతిష్యం మాత్రం ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం రాశివారి జాతకానికి చూడాలంటే మాత్రం గ్రహకూటములు చాలా వస్తున్నాయండి. ముఖ్యంగా గురుగ్రహం, శనిగ్రహం, అలాగే రాహుగ్రహం ఏకస్థానంలో వస్తున్నాయి కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి శిష్టగ్రహ కూటమి ఉంటుంది. కాబట్టి రాశివారి జాతకంలో మాత్రం ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేయటం, హోమం చేపించుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి.